నమస్తే. కాపులకు సీఎం ఇస్తా, మాలలకు డిప్యూటీ సీఎం ఇస్తా. ఒక సస్పెండెడ్ ఐపీఎస్ ఆఫీసర్ సునీల్ కుమార్ గారు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది. ఈ ఆఫర్ పైన నేను మొన్న మధ్య మాట్లాడినప్పుడు అసలు కాపుల చరిత్ర ఏంటి, వారు ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ స్థాయిలో ఉన్నారో సునీల్ కుమార్ గారు అండ్ కోకి అసలు తెలుసా లేదా అని అడిగాను. వారికి సీఎంఓ డిప్యూటీ సీఎంఓ అని చాక్లెట్లు లాంటివి పడేస్తే వాళ్ళు వాటికి పడిపోరు అని చెప్పాను. వారి చరిత్ర ఏంటో ముందుగా తెలుసుకోమని చెప్పాను. కాపుల హిస్టరీ, వారు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ఏ రంగాల్లో ఎలా ఎలా విస్తరించి ఉన్నారో ఆ వివరాలన్నింటితో ఒక ఎపిసోడ్ చేస్తానని కూడా నేను ఆ రోజు చెప్పడం జరిగింది. అన్నట్టుగానే ఈ ఎక్స్క్లూజివ్ ఎడిషన్తో మీ ముందుకు ఈ రోజు వచ్చాను. కనీసం అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను దీన్ని తయారు చేయడానికి కొంతమంది మేధావుల వాళ్ళకున్న అనుభవ పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా తీసుకోవడం జరిగింది. వారు ఇచ్చిన కొన్ని పుస్తకాల ఆధారంగా కూడా ఆ పుస్తకాలలోని కొన్ని విషయాలను కూడా అందులో తీసుకోవడం జరిగింది. ఆ పుస్తకాల రిఫరెన్సెస్ను కూడా నేను మీ ముందు పెడతాను. ఆఖరికి మనకి ఇందిరాగాంధీ ఆటోబయోగ్రఫీలోని అంశాలను కూడా నేను ప్రస్తుతానికి తీసుకోవడం జరిగింది. మొత్తంగా ఒక 12 పేజీల ఒక ఎడిషన్ అనేది కాపుల చరిత్రకు సంబంధించి మగధా న్యూస్ అందించడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా ప్రజల అవసరాల కోసం కులాల ప్రస్తావన వస్తుంది, లేదా రాజకీయ అవసరాలు కూడా కావచ్చు. కానీ స్వార్థ రాజకీయాలు అనేవి ఉంటాయి చూడండి. ఈ స్వార్థ రాజకీయాలకు ఈ కులాల అగ్గి రాజేసి చలిమంట కాచుకునే వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాచుకుని వెయిట్ చేస్తూ ఉన్నారు. అవకాశం చిక్కిందా మిమ్మల్ని కాల్చుకుని తింటారు. అందుకోసం ఈ కార్యక్రమానికి మేము చేసిన నామకరణం ఏంటి అంటే కుల గోత్రాలు.